నమస్కారం. గోరా వినియోగి ఛానల్ ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానిస్తూ ఈరోజు సినిమాకు వెళ్ళే వినియోగదారుల అవస్థల గురించి మాట్లాడుకుందాం. ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకు వెళ్ళి సినిమా టికెట్లు విపరీతంగా పెరిగిపోయి మళ్ళీగా కొన్ని స్పెషల్ షోస్కి ప్రత్యేకమైన ధరలు పెట్టి మరీ ప్రభుత్వం ప్రోత్సహించి వినియోగదారుల జేబులు ఖాళీ చేసేలాగా సినిమా నిర్మాతల్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు ఎన్నో మనం చూసాం. పాప్కార్న్ ప్యాకెట్ ఎంత ఉండాలి అంటే ఎంత ఉండాలి అన్నది నిర్ణయం ప్రభుత్వం చేయదు కాబట్టి మేము చెప్పిందే ధరని ఎవరిష్టం వచ్చిన రేట్లో దాన్ని అమ్ముతున్నారు. అది ఎసెన్షియల్ కమోడిటీ కాదు కాబట్టి ప్రభుత్వానికి దాని మీద నియంత్రణ ఉండదు. కానీ చిన్నపిల్లలతో సైతంగా అది తింటారు. చిన్న ప్యాకెట్ 5 రూపాయలు ఉండొచ్చు, పెద్ద ప్యాకెట్ 10 రూపాయలు ఉండొచ్చు, ఇంకా పెద్ద ప్యాకెట్ ఏమైనా ఉంటే 15 రూపాయలు ఉండొచ్చు. కానీ సినిమా హాల్లో కూడా ఈ పాప్కార్న్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. అది ఏదో తమాషాగా ఒక ట్రేలో పాప్కార్న్ నింపిన ఒక ప్లాస్టిక్ కంటైనరు, దాంతోపాటు ఒక సాఫ్ట్ డ్రింకు, బహుశా కోంబో ఏమో 150 రూపాయలకు అమ్ముతున్నారు. మంచినీళ్ళు మనం తీసుకెళ్ళకూడదట సినిమా హాల్లోకి. మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళకూడదు అన్న దౌర్భాగ్యం మనకి ఇక్కడే కనిపిస్తుంది. వాళ్ళు మంచినీళ్ళు ప్రొవైడ్ చేయరంట, తాగే నీరు. మనం మంచినీళ్ళు సీసా లోపల తీసుకెళ్ళకూడదంట. అంటే వినియోగదారుల మీద ఎంత నిర్లక్ష్య భావం ఈ సినిమా హాల్ మేనేజ్మెంట్కి ఉందో అర్థమవుతుంది. ఈ మధ్యన చైన్ సినిమా హాల్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఏదో ఒక వ్యాపారస్తుడు ఒక సినిమా హాల్ కట్టుకుని దాని మీద అతను వ్యాపారం చేసుకునేవాడు. ఆ సినిమా ప్రదర్శించడంలో వచ్చిన లాభాలని చేసుకునేవాడు. ఇప్పుడు లాభాలు అలా కాదు, అక్కడ తినే ఏటరీస్ నుంచి ఈ లాభాలు పొందాలని చూస్తున్నారు. ఇవి చాలలేదు, విపరీతమైన డబ్బులు తీసుకోవడమే కాకుండా వినియోగదారులు ఏదైనా ఒక మంచి సినిమా వచ్చిందంటే ఆ సినిమా చూడటం కోసమే చూస్తారు. అసలు సినిమా ప్రారంభం కావాలి. ఆ మధ్యకాలంలో ప్రభుత్వమే ఒక కంపల్సరీగా ప్లే చేయవలసిన కొన్ని రీల్స్ని సినిమా హాళ్ళు పంపించి అది ప్రదర్శించకుండా అసలు సినిమా ప్రదర్శన మీరు చేయకూడదన్న ఒక రూల్ ఒకటి తీసుకొచ్చింది. అంటే దేశభక్తిని పెంచేలాగా, లేకపోతే జాతీయ జెండాను గౌరవించేలా మరో రకంగా అలాంటివి చేసుకొచ్చింది. ఏదో అత్యవసరం ఈవేళ ఎవరు కూడా రోడ్ రూల్స్ పాటించట్లేదు అనుకుంటే ప్రభుత్వం నిర్ణయం చేసి ఆ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆదేశాలు జారీ చేయొచ్చు. ఈ రోడ్ యాక్సిడెంట్లు చేయాలంటే హెల్మెట్లు ధరించడం కంపల్సరీ కాబట్టి దాని మీద ఏదైనా చిన్న ఫీచర్ ఫిల్ము చూపించండి అని ఆ ఫిల్మ్స్ కూడా వాళ్ళే సదుపాయం చేస్తారు. ఇది బాగానే ఉంది. ఏదో 1-2 సినిమా ముందు అడ్వర్టైజ్మెంట్ చూసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. బట్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎప్పుడు మొదలు పెడతారా బాబు సినిమా అని ఆ సినిమా హాల్లో ఉన్న ప్రేక్షకులు నిట్టూర్పులు విడిచే వరకు ఆ అడ్వర్టైజ్మెంట్స్ కొనసాగుతూనే ఉంటాయి. అది ఎవరు అడగటం లేదు. ఏంటంటే మేము వేసుకుంటామండి, మీకు కావాలంటే రిపోర్ట్ చేసుకోండి అంటున్నారు. మరి ఈవెన్ టీవీల్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు, లేకపోతే టీవీలో ఎంటర్టైన్మెంట్ సీరియల్స్ వచ్చినప్పుడు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు మొత్తం ఆ షోలో ఇంత పర్సెంటేజ్ కంటే సమయాన్ని కేటాయించకూడదు అన్నది అది రూల్ పెట్టారు. మళ్ళీ దానికి ప్రీమియం ఛానల్స్ అని మళ్ళీ అమ్మి అసలు ఇందులో అడ్వర్టైజ్మెంట్లు కనపడవని. ఏదైనా డబ్బు ఎక్కువ సంపాదించడం కోసం చేసే ప్రయత్నమే ఇది. సినిమాకు వెళ్ళిన వాళ్ళైనా లేకపోతే సినిమాలు టీవీలో చూసేవాళ్ళ కన్నా ఈ తప్పట్ల. కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఏదైనా మనకు ఉపయోగకరమైన ఏమైనా ఉన్నాయంటే అందులో ప్రయోజనం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. ఇవి అడ్వర్టైజ్మెంట్స్ది. దీంతో విసిగి వేశారిన ఒక ప్రేక్షకుడు కంప్లైంట్ చేశాడు. ఆ సినిమా హాల్స్లో ఈ రకంగా మాకు విసుగొచ్చే వరకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు, అసలు సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు, తీరా ఉత్సాహంగా సినిమా చూద్దామన్న టైంకి మాకు ఈ అడ్వర్టైజ్మెంట్లతో విసుగొస్తుంది, ఆ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నాము, అంచేత ఈ సమస్యను పరిష్కరించండి మొర్రోమంటూ కన్స్యూమర్ కమిషన్ ఆశ్రయిస్తే ఆ కన్స్యూమర్ కమిషన్ వారు ఆ సినిమా హాల్ ఆ ఎగ్జిబిటర్స్కి 1,00,000 రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినప్పుడు సినిమా హాలు వాళ్ళు మరి ధనవంతులు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది, ఆ లిటిగేషన్ ఎంత దూరమైనా నడిపించగల శక్తి ఉంది. అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఆ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ కన్స్యూమర్ కమిషన్కి ఈ రకమైన తీర్పు చెప్పే అధికారం లేదు అని. పూర్వాపరాలు విన్న హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే కన్స్యూమర్ కమిషన్ను సినిమా హాల్ యజమాని వ్యాపారాన్ని ఎలా నిర్వర్తించుకోవాలి అని చెప్పక్కర్లేదు, ఆ అధికారం వాళ్ళకి లేదు అని చెప్పి ఆ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు నిలుపుదల చేసింది. సరే,
ఇక్కడ న్యాయపరమైన అంశాలు ఏముంటాయన్నది చెప్పి మీకు విసుగు తీసుకురాను. ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్లతో చాలా విసుగు చెందున్నారు. కానీ ఒక్క విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయం చేసి సినిమాకి ముందు ఎన్ని నిమిషాల పాటు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చూపించవచ్చు అని నిర్ణయిస్తే బాగుంటుంది. దానికి ఒక మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది కదా, వాళ్ళు చేయొచ్చుగా పని. అన్లిమిటెడ్గా వెళ్ళిపోతుంటే మాత్రం కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎగ్జిబిటర్స్ డబ్బులు వస్తాయి, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన డబ్బులు ఇస్తాడు కదా. కానీ ప్రేక్షకుడికి ఏంటి దాని మీద ఇంట్రెస్ట్? పోనీ ప్రేక్షకుడిని వివేకవంతుడిని చేయడానికి, ప్రేక్షకుడిలో సామాజికపరమైన కొంత అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ పరంగా మ్యాండేటరీ ఫిల్మ్స్ ఏమన్నా ఉంటే ఫీచర్ ఫిల్మ్స్ అవి చేసుకుంటంలో తప్పులేదు. కానీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళి మనం కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చూడటానికి కాదు కదా సినిమా హాల్కి వెళ్ళింది. మరి మాకు అది ఈ సినిమా హాల్ మాది, మా ఇష్టం మేము చూపిస్తామని అనటం కూడా మంచి సమంజసం కాదు. హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే కన్స్యూమర్ కమిషన్కి ఆ అధికారం లేదు అంది. ఇది న్యాయపరమైన అంశం అది. అంచేత దాన్ని మళ్ళీ ఎవరైనా ఫర్దర్గా అప్పీల్ తీసుకెళ్తే సుప్రీంకోర్టుకి హైకోర్టు డెసిషన్ మీద ఆ తర్వాత ఏదో నిలకడగా ఒక తీర్పు వస్తుంది. ప్రేక్షకుల తరపున వినియోగదారుల తరపున మేం కోరేది ఏంటంటే దేనికైనా పరిమితి ఉండాలి. అపరిమితంగా మీరు ఏదో చేసేస్తామంటే ప్రేక్షకుడు పాప్కార్న్ 100 రూపాయలు దోచుకుంటాను, టికెట్ రూపాయన మరింత దోచుకుంటాను, బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతాను, వీటిని రెగ్యులేట్ చేయడానికి ఎవరో ఒక అధికారం ఉండాలి కదా. సాధారణంగా జాయింట్ కలెక్టర్ గారు దీని మీద అజమాయిషీ ఉంటుంది. వారి దృష్టి కన్నా తీసుకెళ్ళి ఇది ఎంతవరకు న్యాయమని మనం అడగాలి. అంచేత వినియోగదారుల సంఘాలు దీని మీద దృష్టిని సేకరించి అక్కడ మనం ఏ విధంగా అయితే ఆ రకమైన దోపిడీని అడ్డుకోవాలో, 100 రూపాయల పాప్కార్న్ ఏంటో, లేదు బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు క్యూలో ఉన్నవాడు దొరకదు, బ్లాక్ మార్కెట్లు దొరుకుతుంటాయి, అదేమిటో దీన్ని పట్టించుకోవాల్సింది ఎవరో, లేకపోతే రైల్వే పాసింజర్స్కి ఒక యూనియన్ ఉన్నట్టుగా సినీ గోయర్స్ కూడా ఒక యూనియన్ తెప్పించుకుందాం. మరి కన్జ్యూమర్ అసోసియేషన్ కాదు, సినీ గోయర్స్ అసోసియేషన్ పెట్టుకుందాం. అక్కడ వాళ్ళతో సంప్రదించి ఇదిగో ఇలా ఉంటేనే మేము సినిమాలకి రాగలం, లేకపోతే ఇప్పుడున్న ఆదరణ కూడా మీకు ఉండదు, మీ ఇంటి దగ్గరే టీవీల ముందు కూర్చుని మా సినిమాలు మేము చూసుకుంటాం అని మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుందేమో ఆలోచించండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.